నమస్కారం. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్నటువంటి విధానాలు, ప్రజలకిచ్చి మరిచినటువంటి హామీలని మళ్ళొకసారి జూబ్లీ హిల్స్ ప్రజానికాన్ని గుర్తు చేయాలనేటువంటి ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ ఈ సందర్భంగా 23 నెలల కాంగ్రెస్ పాలన మీద ఛార్జ్షీట్ని విడుదల చేయడం జరిగింది. ఊర్లలో అవ్వ బువ్వ ఉడికిందా లేదా అని చూస్తే ఒక మెతుకు చూస్తే తెలుస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మేనిఫెస్టో పేరే అభయహస్తం మేనిఫెస్టో అని ఇచ్చినారు. అభయహస్తం మేనిఫెస్టోలో చాప్టర్ 1లో మొదటి పాయింట్, గత కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో మాదిరిగా ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ప్రతిరోజు ప్రజా దర్బార్ నిర్వహిస్తాం. గిదే శాతగాలేదళ్ళకి దీనికి రూపాయి ఖర్చు అవసరం లేదు. రోజుకో మంత్రికి డ్యూటీ చేసి ప్రజా దర్బార్ నిర్వహిస్తారా, ముఖ్యమంత్రి గారు గంట సేపు కూర్చుంటారా, ఈ పని చేస్తే సరిపోతుంటుంది. దీనికి రూపాయి ఖర్చు అవసరం లేదు. ఆల్రెడీ ఆడ ముఖ్యమంత్రికి ఒక క్యాంపు కార్యాలయం ఉంది. ఈ చిన్న పని చేయడం చేతగాలేదు వాళ్ళకి. కూట్లే రాయి తీయడం చేతగానోడు పోయంట, ఏట్లే రాయి తీస్తా అని చెప్పిండంట. గట్టున్నది కాంగ్రెస్ వాళ్ళ ముచ్చట. వెనుకటికి ఎవరో కాంగ్రెస్ ముఖ్యమంత్రి ప్రజా దర్బార్ నడిపించిండు. అట్లా మేము ఇప్పుడు అధికారంలోకి రాగానే రోజు గంట సేపు ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్బార్ నడిపిస్తాము అన్నారు. దీనికి ఎన్ని పైసలు ఖర్చు అవుతాయన్నా? 1 లక్ష కోట్లు ఖర్చు అవుతాయా? ఈ ప్రజా దర్బార్ నడిపించడం చేతగాలే. నేను ఎక్కడ లోపల పేజీలలో కొత్తలేనన్నా. వాళ్ళు ఇచ్చిన అభయహస్తం మేనిఫెస్టో పేజ్ నెంబర్ 1, చాప్టర్ నెంబర్ 1, సీరియల్ నెంబర్ 3, 2 గీతలో కనబడతా ఉంది. ఇది దీనికి 1 రూపాయి ఖర్చు కాదు. కుర్చీలు పాతే, ఆఫీస్ పాతదే, మైకులు పాతే, అన్నీ పాతే ఉంటాయి. వచ్చేటోళ్ళు కొత్త వాళ్ళు వస్తారా, పాత వాళ్ళు వస్తారా తర్వాత. ఈ ప్రజా దర్బార్ పైసా ఖర్చు లేకుండా వీటి నడపడం చేతగాని వాళ్ళు అంటే వీళ్ళు చాలా ఎత్తము అన్నారు. ఎన్నికల కంటే ముందు రాహుల్ గాంధీ వచ్చినప్పుడు అడిగిరు మీడియా మిత్రులు, మరి మీరు మస్తు హామీలు ఇస్తున్నారు సార్, ఈ ఇచ్చే హామీలకు అన్ని పైసలు ఆడికేలు వస్తాయి, ఎట్లా చేస్తారు అని అడిగితే రాహుల్ గాంధీ గారితో చెప్పిర్రు. రేవంత్ రెడ్డి చెప్పలే అప్పుడు పిసిసి అధ్యక్షుడు. రాహుల్ గాంధీ గారితో ఒక మాట చెప్పించారు. ఏమిచ్చిర్రు? 1,00,000 కోట్లు కక్కిస్తాం. ఇది నేను చెప్తుంది కాదన్న, ఇది 1,00,000 కోట్లు కక్కిస్తాం. ఎవరు చెప్పారు? రాహుల్ గాంధీ గారు. ఎవరి దగ్గరికి వెళ్ళి? నిన్నటిదాకా ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన కుటుంబం దోచుకున్నటువంటి ఆస్తుల విలువ 1,00,000 కోట్లు, ఇవి కక్కించి ఇందిరమ్మ ఇల్లు కడతాం, 4,000 రూపాయల పింఛన్లు ఇస్తాం, ఆడబిడ్డలకి స్కూటీలు ఇస్తాం అన్న. మరి ఇప్పటికే 33% నీ పాలన సమయం పూర్తి అయింది. 1,00,000 కోట్లలో మరి 33,000 కోట్లనే కక్కాలి కదా. కక్కిన పైసలేనో ఒక శ్వేతపత్రం మీరు ఇయ్యలదాకా మీరు కక్కించిన ఎంత? కేసీఆర్ గారి దగ్గర, ఆ కుటుంబ సభ్యుల దగ్గర మీరు కక్కించిన డబ్బులు ఎన్ని? మీకు ఇచ్చింది 60 నెలలు, 60లో 23 అయిపోయింది. దాదాపు 33% ఆఫ్ ద టైం అయిపోయింది. ఎన్ని కక్కిర్రన్నా ఈ 1,00,000 కోట్లలోకి వెళ్ళి? అచ్చా, ఇంకా అదే ప్రాసెస్లో ఉన్నారు. మంచి డాక్టర్లు దొరకకపోతే మా విశ్వేశ్వర రెడ్డి గారిని అడిగితే అపోలోకి తీసుకుపోతారు. కడుపులు ఏమైనా ఉంటే కక్కిస్తారు. కావాలంటే మేము కూడా సాయం చేస్తాం దానికి, కక్కించడానికి ఏమైనా ఉంటే. ఇంకా ఏం మాట్లాడిరు వాళ్ళు? పెద్ద మాట మాట్లాడిరు రేవంత్ రెడ్డి గారు. జియో 111 రద్దు చేయడం వెనకాల 1,00,000 కోట్ల కుంభకోణం జరిగింది. జియో 111 రద్దు చేస్తే 1,00,000 కోట్ల కుంభకోణం జరిగింది. ముఖ్యమంత్రి గారు దీంట్లో ఇప్పుడు ఈ జియో 111లో అప్పుడు వాళ్ళు ఏం దోషిర్రో మాకు తెలియదు, కానీ ఇప్పుడు మీరు కూడా దోస్తురు. మీ దోస్తులందరూ దోస్తురు, మీ కుటుంబ సభ్యులు దోస్తురు, మీ పార్టీ ఎమ్మెల్యేలు దోస్తురు, ఎంపీలు దోస్తురు. 1,00,000 కోట్లు. నేను చెప్పింది కాదన్న, జియో 111 రద్దు వెనుక 1,00,000 కోట్ల కుంభకోణం. ఈ పరిధిలో కేటీఆర్, కవిత, హరీష్కు భూములు 80% భూములు కేసీఆర్ బంధుగణం బినామీలవే. మరి ఎందుకన్నా ఒకటి వెనకకు రాలేదు? బినామీ చట్టాన్ని రద్దు చేస్తూ భారత ప్రభుత్వం ఒక చట్టం తెచ్చింది కదా, ఆ చట్టాన్ని ఉపయోగించండి. మరి ఆ భూములు వెనుకకు తీసుకోండి. 1,00,000 కోట్ల కుంభకోణం. రాహుల్ గాంధీకి అక్కిస్తానే ఈయన భూములలో 1,00,000 కోట్ల కుంభకోణం అనే. ఇది బాయ్ అది బాయ్, ఇంకేం రాకనే పాయ్.